నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. సింగరాయకొండ మండలం పాకల పల్లెపాలెంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు పింఛన్ నగదును రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో ఏనాడు మొదటి రోజే 95% పెన్షన్ పంపిణీ చేసిన దాఖలాలు లేవని అన్నారు. పెన్షన్ పంపిణీలో తమ మీద తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ చిత్తశుద్ధితో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికి వెళ్లి 1వ తేదీన 99% పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. పెరిగిన పింఛన్ అందుకుంటూ అవాతాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు సామాజిక భద్రత లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. ఆ రోజు మొట్టమొదటిసారిగా 30 రూపాయల పెన్షన్ అన్న ఎన్టీ రామారావు గారు ఇస్తే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షన్ 70 రూపాయలు తీసుకోవడం జరిగింది. తదనంతరం కాంగ్రెస్ గవర్నమెంట్లో 70-200 చేశారు తప్పితే ఆ 200 2000 చేసింది మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో 3000 పెంచుతారని చెప్పి మాట చెప్పి విడతల వారీగా చేసుకుంటూ 3 నెలలు మాత్రమే 3000 ఇచ్చారు. మేము చెప్పాం, మాట ప్రకారం 4000 ఇస్తాము. ఏదైతే ప్రకటించామో మేము ఏప్రిల్ నెలలో, అప్పటి నుంచి నెలకు 1000 లెక్కన 3000 రూపాయలు బకాయిలతో కలిపి 7000 రూపాయలు ఇస్తామని చెప్పాం. పోయిన నెల జూలై 1వ తారీఖు 7000 రూపాయలు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇవ్వడం జరిగింది. వికలాంగులకు 6000 రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు, అదేవిధంగా మనకి పూర్తిగా బెడ్ రిడన్గా ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు కూడా మా ప్రభుత్వం చెల్లించింది. ఇది 2వ నెలలోకి వచ్చాం. ఈ 2వ నెలలో మళ్ళీ పెంపడంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈరోజు సింగరాయకొండ మండలం పాక గ్రామంలో ఇస్తున్నాం. గత 6 నెలల నుంచి తీసుకుంటే ఎప్పుడూ కూడా మొదటి రోజున 95% పెన్షన్లు పంపినటువంటి చరిత్ర లేదు. పోయిన నెలలో మేము పంపిణీ చేశాం. 2వ రోజుకి 99% మంది పెన్షన్లు పంపిణీ చేశాం. గత ప్రభుత్వంలో 99% పెన్షన్ల పంపిణీ రావాలంటే 9వ రోజు 11వ రోజు చేసినటువంటిది రికార్డ్స్ ఆధారంగా మనం గమనించుకున్నామని కూడా మేము తెలియజేసుకుంటూ, చిత్తశుద్ధి లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. ఎలక్షన్ ముందు రకరకాల ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు మీ పెన్షన్ లాపన బ్యాంకుల చుట్టూ తిప్పారు, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఒక చోట మన బ్యాంకుల్లో పంపేయటాలు, రకరకాల ఇబ్బందులు చేసినటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగుల చేత పంపిణీ చేసి చూపిస్తామని చెప్పి మేము ఛాలెంజ్గా తీసుకొని పంపిణీ చేసాం. ఈరోజు ఉద్యోగులు కూడా చాలా ఉత్సాహంగా మొదటి రోజే 100% చేస్తామని సంకల్పంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మేము తప్పనిసరిగా మెరుగైన విధంగా అందించామని తెలియజేసుకుంటూ, ఈరోజు నిన్న ఇక్కడ ఓడిపోయిన ఒక మాట మాట్లాడుతున్నాడు. 15,000 ఇస్తారు తల్లి వందనం చెప్పి ఎందుకు ఇలేదు అంటున్నాడు. సిగ్గనేది ఉండాలిగా మాట్లాడే ముందు. 15,000 అమ్మఒడి ఇస్తామని చెప్పేసి 13,000 దించినటువంటి మీరు మా గురించి మాట్లాడేదా? జనం చీకొట్టారు మిమ్మల్ని. వచ్చి మళ్ళీ ఏదో ఉండాలనే ప్రయత్నాలు చేయబాకండి. పనిచేసే ప్రభుత్వానికి మీరు విమర్శలు చేయొద్దని చెప్పేసి, చౌకబారు విమర్శలు చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఈరోజు అన్ని ఇచ్చినటువంటి పథకాలు, తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, సామాజిక భద్రత పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా మేము అమలుపరుస్తున్నాం. రాష్ట్రాన్ని అప్పులమయంలో కూర్చోబెట్టిన మీరు అప్పులమయంగా చేసినటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థ నాయకత్వంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఉందనే విషయాన్ని మీరు గమనించుకోండి. మీరు శాశ్వతంగా కనుమరుగయ్యే రోజులతో కనిపిస్తున్న విషయాన్ని గమనించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, సామాజిక భద్రత లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ రోజున ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఇంటింటికి పెన్షన్లు
ప్రతి బిడ్డకు తల్లిపాలు అందించినప్పుడే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తల్లి పిల్లలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. Good morning, guest of Dr. బిడ్డకు తల్లిపాలు అనేది సామాజిక బాధ్యతగా గుర్తించాలని అన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 2 సంవత్సరాల వరకు తల్లిపాలు అందించడం వల్ల బిడ్డ మంచి ఆరోగ్యవంతమైన జీవితంలో ఉంటుందని అన్నారు. తల్లిపాల వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులను తట్టుకునే అవకాశం, పిల్లలకు జ్ఞానం పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఒక బిడ్డకు బ్యాంకులో డిపాజిట్ చేసి సెక్యూరిటీ ఇస్తారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల అంత సెక్యూరిటీ ఉంటుందని తల్లులు గమనించాలని తెలిపారు. సౌందర్యం కోసం కాకుండా బిడ్డకు పాలు ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లులు ఉండాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి గైనకాలజిస్ట్ సూపరింటెండెంట్ దుర్గాదేవి, డాక్టర్ పద్మజ, డాక్టర్ ఎలిజబెత్, డాక్టర్ సంధ్యారాణి, జిల్లా వైద్యాధికారులు పాల్గొన్నారు. ఇటువంటి ప్రోగ్రామ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ బ్రెస్ట్ మిల్క్ గురించి ఒక అవగాహన అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ముందు మాట్లాడిన హెచ్ఓడి గారు మీ అందరూ కూడా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. అంటే ఎంత ఇంపార్టెంట్, తర్వాత దాన్ని ఈ ప్రాక్టీస్ని ప్రమోట్ చేయడానికి ఎటువంటి డిఫరెంట్ మెషర్స్ అంటే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నది, తర్వాత ఎకనామికలీ ఫినాన్షియలీ ఎలా మదర్స్కి హెల్ప్ చేయాలి, ఇలా చాలా చక్కగా చెప్పారు. సో నాకు కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. దట్ ఈస్ మై థాట్స్ ఆన్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్. సో వారు చెప్పినట్టు మీ అందరికీ కూడా తెలుసు, ఆల్రెడీ తెలిసినది. బికాస్ ట్రెడిషనల్గా మనకి ఇక్కడ ఎస్పెషలీ మన ఇండియాలో అయితే బ్రెస్ట్ ఫీడింగ్ అది ఇట్స్ ఏ ఇంపార్టెంట్ థింగ్, అందరు కూడా ఇస్తారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ ప్రాక్టీస్ అనేది తగ్గిపోయాయి. ఇప్పుడు ఎక్కువ మంది మదర్స్ అయితే బయటకు వెళ్ళి పని చేయడానికి వెళ్ళాలి. ఒక 6 months అంటే ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో, ఈవెన్ కొన్ని ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారు కూడా 6 months అయితే వారికి మెటర్నిటీ లీవ్ ఉన్నప్పటికీ వారు 6 months ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు పనికి. సో అప్పుడు వారికి బిడ్డకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం అనేది కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. సో దానివల్ల ఆఫ్టర్ 6 months కాంప్లిమెంటరీ ఫీడింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. కాబట్టి సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం వలన ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో తల్లి నుంచి వచ్చే మిల్క్ చాలా ఇంపార్టెంట్ మిల్క్. దాన్ని ఏమంటారంటే క్లాస్ట్రమ్ అంటారు. ఆ క్లాస్ట్రమ్లోనే భవిష్యత్తులో ఆ పుట్టిన బిడ్డ ఏ విధంగా సస్టైన్ అవుతాడు అని ఆధారపడి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే పోషక పదార్థాలతో పాటు IgA అనే ఇమ్యూనోగ్లోబులిన్ కూడా ఉంటుంది. అది ఉండటం వల్ల ఏమవుతుందంటే పుట్టిన బిడ్డ తర్వాత భవిష్యత్తులో కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. నెంబర్ 1 ఇష్యూ. నెంబర్ 2 ఇష్యూ ఏంటంటే ప్రతి డెలివరీలో మినిమం 6 months ఒక కాన్సెప్ట్గా పెట్టుకోండి. 6 months బ్రెస్ట్ ఫీడింగ్ చేయటము, తర్వాత స్లోగా బ్రెస్ట్ ఫీడింగ్ వేన్ ఆఫ్ చేస్తూ ఆల్టర్నేటివ్ ఫుడ్ కూడా పెడుతూ 2 years అయితే కంపల్సరీ బ్రెస్ట్ ఫీడ్ దాకా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే స్టాటిస్టిక్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే పిల్లలకే కాదు తల్లికి కూడా ఆరోగ్యం ముఖ్యం. ఎందుకంటే నేను ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్గా చెప్తున్నాను, ఏ మదర్ అయితే ఏ మాతృమూర్తి అయితే ఆమె జీవితంలో 12 నుంచి 18 నెలలు గనక బ్రెస్ట్ ఫీడింగ్ గనక ఇవ్వకపోతే అలాంటి మాతృమూర్తులకి భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. గమనించండి, దట్ ఈస్ కాల్డ్ క్యుములేటివ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైం. 20వ డివిజన్ భాగ్యనగర్లో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని 1వ తేదీ ఉదయం 6 గంటలకే ప్రారంభించారు. టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, మున్సిపల్ డిఈ పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం ఇంటి తలుపు తట్టి పింఛన్ అందించడం పట్ల డివిజన్ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంటు కార్యదర్శి కేసన శేషమ్మ, నల్లూరి అశోక్, 20వ డివిజన్ అధ్యక్షుడు బి హరిబాబు, రామకృష్ణ, వెంకట్రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నాగమల్లి చేపూర్తి బిట్టి ప్రోగ్రాము ఏమండి మన దగ్గర కొద్దిగా ట్రై మత్తు పదార్థాలు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు అన్నారు. సింగరాయకొండ సర్కిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పోలీసులు మూలగుంటపాడు పోలేరమ్మ దేవాలయం సమీపంలో 10 లక్షల విలువైన 40 కిలోల గంజాయి, 8 మంది నిందితులు, ఒక కారు, ద్విచక్ర వాహనాన్ని అదుపులోనికి తీసుకున్నట్టు తెలిపారు. కర్నూలు జిల్లా డోన్ గ్రామానికి చెందిన కోలా వినోద్ కుమార్, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రాంపల్లి గ్రామానికి చెందిన గోగుల రాజశేఖర్, తమిళనాడు తిరువణ్ణామలై జిల్లా అల్లీనగర్కు చెందిన అర్జున్ జెమిని, విశాఖపట్నంకు చెందిన దినేష్ అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయిని కొని చెన్నై, ఒంగోలు, నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తుంటారని తెలిపారు. కారులో గంజాయిని మూలగుంటపాడుకు తెచ్చి ఒంగోలు పట్టణం భరత్ నగర్కు చెందిన షేక్ అజారుద్దీన్, షేక్ అబ్దుల్ సమీర్, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామానికి చెందిన మోరం వంశీ, గోపిరెడ్డి మహేష్, మాచునూరి మదన్లకు విక్రయిస్తుండగా సిబ్బంది అదుపులోనికి తీసుకున్నట్టు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేశామని అన్నారు. పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సింగరాయకొండ మధ్యాహ్నం హైవే మీద పోలేరమ్మ గుడి దగ్గర గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి నిందితులను పట్టుకోవడం జరిగింది. ఈ మెయిన్ ఎవరంటే వైజాగ్కి చెందినటువంటి దినేష్ అనే ఒక వ్యక్తి వీళ్ళందరికీ కూడా కీలక సూత్రధారి. ఈ దినేష్ అనే వ్యక్తి అందరికీ కూడా అక్కడ వైజాగ్ నుంచి సప్లై చేస్తూ ఉంటాడు. ఆ సప్లై చేసిన దాన్ని కోలా వినోద్ కుమార్, గోగుల రాజశేఖర్, అర్జున్ జెమినీలు వీళ్ళు కొనుక్కొని వచ్చేసి వీళ్ళు ఇక్కడ ఒంగోలులో కొనుక్కొని ఒంగోలు నుంచి చుట్టుపక్కల ప్రాంతాలు నెల్లూరు, చెన్నై ఇవన్నీ కూడా రవాణా చేస్తూ ఉంటారు. ఈ రవాణా క్రమంలోనే వీళ్ళు ముగ్గురు కలిసి 40 కేజీలు గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ హైవే మీద డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. 20 కేజీలు 10 కేజీలు ఒకళ్ళకి, మిగిలిన 10 కేజీలు వల్ల వేరే వాళ్ళకి అలా డిస్ట్రిబ్యూషన్ చేసే క్రమంలో ఈ పోలీసు వారికి వచ్చిన సమాచారం ఆధారంగా సింగరాయకొండ సిఏ గారు రంగనాథ్ గారు, సింగరాయకొండ ఎస్ఎస్ శ్రీరామ్ గారు, వారి సిబ్బంది శేషారెడ్డి వారందరూ కలిసి ఈ ముద్దాయిలందరినీ కోలా వినోద్ కుమార్, గోగుల రాజశేఖరు, అర్జున్ జెమిని, షేక్ అజారుద్దీన్, షేక్ అబ్దుల్ సమీర్, మారం వంశీ, గోపిరెడ్డి మహేష్, మాచునూరి మదన్ వీళ్ళందరూ కూడా 8 మంది ఈ ముఠా సభ్యులు అనమాట. మెయిన్ వ్యక్తి దినేష్, వీళ్ళకి నాయకుడు వచ్చేసి ఇక్కడ కోలా వినోద్ కుమార్. వీళ్ళకి అందరినీ కూడా వినోద్ కుమారు, రాజశేఖరు, అర్జున్ జెమిని కలిసి వీళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ 40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా కారు, బండి, బైక్ను కూడా స్వాధీనం చేసుకొని వీరిపై కేసు నమోదు చేసి అండర్ సెక్షన్ 8C with 20B ఆఫ్ NDPS యాక్ట్ కింద సింగరాయకొండ పోలీసు వారి కేసు నమోదు చేసి వీరిని రిమాండ్ పంపడం జరిగింది. ఈ కేసులో చాలా చాకచక్యంగా ముద్దాయిలను పట్టుకోవడంలో పనిచేసినటువంటి సింగరాయకొండ పోలీస్ సిబ్బంది అక్కడ నుంచి తీసుకొచ్చే వాళ్ళందరినీ కూడా యాజిటీస్గా పెట్టడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. వాళ్ళు వైజాగ్ నుంచి తీసుకురావడం, ఒంగోలు నుంచి ఇలా హైవే మీదుగా సమాచారం మనకి ఈ విధంగా వెహికల్ చెక్ చేస్తూ దొరకడం, ఇదంతా చాలా ప్లాన్డ్గా చక్కగా పట్టుకున్నారు ఎస్ఐ గారు, వారి సిబ్బంది. ఓ విద్యార్థిని మరుగుదొడ్లో బిడ్డకు జన్మనిచ్చిన ఉదంతం కలకరం రేపింది. కొత్తపట్నం మండలం మోటుమాల కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో
ఈ ఉదంతం చోటు చేసుకుంది. చీమకుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని అదే మండలంలోని ఓ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసింది. కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఘోరమైన ఘటన జరిగింది. విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక మగ శిశువుకి జన్మనిచ్చింది. జన్మించిన శిశువు పుట్టిన వెంటనే చనిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పాఠశాలకు పంపించి నివేదికను అందించాలని కోరింది. సంఘటనా స్థలానికి చేరుకున్న కమిటీ పోలీసులు విచారించి బాలికను కొత్తపట్నం ఆసుపత్రికి పంపించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బాలికకు మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి పంపించారు. మన మోటుమల గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఒక బాలిక ఈరోజు డెలివరీ అవడం జరిగింది. పుట్టిన వెంటనే మగబిడ్డ జన్మించి చనిపోవడం జరిగింది. దీని మీద మాకు వచ్చిన సమాచారం మేరకు కొత్తపట్నం ఎస్ఐ గారు మేము అక్కడికి వెళ్లి పరిశీలించాము. బిడ్డ చనిపోయినది పుట్టిన బిడ్డ. దీనికి కారణం ఏందని బాలికను ప్రశ్నిస్తే చీమకుర్తి మండలం నుంచి దీనికి కారణమైన వ్యక్తిగా మాకు ప్రాథమిక సమాచారం తెలియవచ్చింది. దాని మీద బాలికని ఇక్కడ మన కొత్తపట్నం పిహెచ్సికి తీసుకొచ్చి వైద్య సదుపాయాలు డాక్టర్ గారు అందించారు. ఇక్కడ నుంచి తదుపరి మెరుగైన వైద్య నిమిత్తం రిమ్స్ హాస్పిటల్ పంపించడం జరిగింది. తదుపరి దీని మీద ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఫిర్యాదు తల్లిదండ్రుల తీసుకొని చీమకుర్తి స్టేషన్ పరిధిలో వచ్చింది కాబట్టి అక్కడ తీసుకొని కేసు కట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అత్యవసర విమాన ల్యాండింగ్ సౌకర్యాల ఏర్పాట్లపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పార్లమెంట్లో ప్రశ్నించారు. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ గత 5 ఏళ్లలో దేశంలో అత్యవసరంగా హైవేలపై విమానాలు దిగేందుకు 11 ప్రాజెక్టులను చేపట్టినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన సివిల్ పనులన్నీ పూర్తి కాగా బాపట్ల జిల్లా రేణంగివరం దగ్గర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని మాగుంట ప్రశ్నకు కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. నగరంలోని అన్నా క్యాంటీన్లు పేదలకు 5 రూపాయలకు అన్నం పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ నగరపాలక సంస్థ అధికారులు సిద్ధం చేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 4 అన్నా క్యాంటీన్లకు రంగులు వేసి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనిలో భాగంగా నగరంలోని అన్నా క్యాంటీన్లను వినియోగంలోనికి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రకాశం భవనం ఎదురు కొత్తపట్నం బస్టాండ్, కర్నూలు రోడ్, కొత్త కూరగాయల మార్కెట్లోని అన్నా క్యాంటీన్లను నగరపాలక సంస్థ నిధులతో ముస్తాబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు తెరిచి 5 రూపాయలకే పేదలకు అన్నం అందిస్తామన్న మాట ప్రకారం పేదలకు అందించే విధంగా వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ నగరంలోని అన్నా క్యాంటీన్లను పరిశీలించి క్యాంటీన్లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. అప్పటి నుంచి వేగంగా పనులు నిర్వహించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 రూపాయలకే పేదలకు ఆకలి తీర్చేందుకు ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదల ఆకలి తీర్చారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేసింది. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లో ప్రారంభించే ముందు ఉచితంగా పేదలకు దాతల సహాయంతో అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం చేపట్టారని తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చొరవతో ప్రతిరోజు అన్నా క్యాంటీన్ వద్ద భోజనం ఏర్పాటు చేసిందని, ప్రజలు పేదలు ఈ క్యాంటీన్ వద్దకు వచ్చి ఆకలి తీర్చుకుంటున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యం పేదవాడికి ఆకలి తీర్చడమేనని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రావుల పద్మజ తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ప్రైవేట్గా అంటే ఇంకా గవర్నమెంట్ ఆగస్ట్ 15 నుంచి స్టార్ట్ చేస్తుంది. ఈ ముందు కూడా దామచర్ల జనార్దన్ గారి సౌజన్యంతో దాతల సహకారంతో ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంది. కానీ రేపు ఆగస్ట్ 15 నుంచి అఫీషియల్గా మున్సిపాలిటీ నిధులతో అన్ని అన్నా క్యాంటీన్లు కూడా బాగు చేసి అన్ని ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి 15వ తేదీ నుంచి రోజు ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. బయట భోజనం చేయాలంటే ఈ రోజుల్లో పక్క గ్రామాల నుంచి చాలామంది కూలి చేసుకోవడానికి పొద్దున్న లేస్తే ఒంగోలు వస్తారు. బయట మెస్సుల్లో కానీ హోటల్స్లో కానీ భోజనం చేయాలంటే వాళ్ళకి చాలా కాస్ట్ అవుతుంది. ఈ అన్నా క్యాంటీన్లు వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. ఏదైతే పేద ప్రజలకి కడుపు నిండా అన్నం పెడదామనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పారు. చెప్పిన విధంగానే మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి సమూహంగా మాట్లాడుకుని ఒక సూచన తీసుకొని ఆగస్టు 15న రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఒక 150 క్యాంటీన్ల దాకా ప్రారంభోత్సవం ఆగస్టు 15 సొంత దినోత్సవం రోజు చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఒంగోలు నగరంలో ఉన్న 4 క్యాంటీన్లు కూడా రేపు ఆగస్టు 15 ప్రారంభోత్సవం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఒకటే, పేద ప్రజలకి
పట్టు అన్నం పెట్టడం కోసం నిజంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇంకా గవర్నమెంట్ ఆగస్టు 15 ప్రారంభోత్సవం అని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఈలోపే మా ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ గారి పిలుపు మేరకు ఎంతోమంది ఔత్సాహికులు వారి పుట్టినరోజు అయితేనేమి, పెళ్లి రోజు అయితేనేమి, వాళ్ళ పిల్లల పుట్టినరోజు అయితేనేమి, లేదా పేదలకు సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్లకి సొంతంగానే విరాళాలు ఇవ్వటం, భోజనం పెట్టడం, ఇట్లా పేద ప్రజలకి ఎప్పుడు సేవ చేయటంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని తెలియజేస్తున్నాం. రైజ్ కృష్ణసాయి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రైజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కోశాధికారి సిద్ధ భరత్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి సంవత్సరం నుంచే ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతూ ఉన్నత ఫలితాలు సాధించాలని కార్యదర్శి సిద్ధ హనుమంతరావు అన్నారు. గ్రూపు నిర్వాహక చైర్మన్ ఇస్కాల చిన్నరంగమన్నారు. వైస్ చైర్మన్ సిద్ధ సూర్యప్రకాశరావు తల్లిదండ్రులు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. గతంలో ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరిన విషయాన్ని వివరించారు. డైరెక్టర్ డాక్టర్ ఏవి భాస్కర్రావు, సిద్ధ ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు. ప్రాసమణి మాటల వరవడి సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఒంగోలు నగరంలోని ఏ ప్రధాన కూడలి చూసినా ట్రాఫిక్ చిక్కులే. ఎటు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియని పరిస్థితి. ఉదయం సాయంత్రం వేళల్లో పరిస్థితి మరీ గందరగోళంగా ఉండేది. ప్రధానంగా బస్టాండ్ కూడలి పద్మవ్యూహాన్ని తలపిస్తుంది. ప్రధాన మార్గంతో పాటు అటు బస్టాండ్, కూరగాయల మార్కెట్, 60 అడుగుల రోడ్డు నుంచి వచ్చే వాహనాలతో క్రిక్కిసిపోయేది. ప్రీ లెఫ్ట్కు అవకాశం లేక నిత్యం చిక్కులు తలెత్తేవి. మంగమూరు కూడలి, అద్దంకి సర్కిల్, గాంధీ మార్కెట్ ప్రాంతాల్లోనూ దాదాపుగా ఇదే ఇబ్బందులతో వాహనదారులు నానా అవస్థలు పడేవారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఏఆర్ దామోదర్ ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. కీలకమైన బస్టాండ్ మంగమూరు కూడళ్లలో ఫ్రీ లెఫ్ట్కు ఇబ్బంది లేకుండా బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేశారు. సిగ్నల్ దీపాలను బాగు చేయించి రద్దీకి అనుగుణంగా రిమోట్తో వాటిని నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్నిటికీ మించి పోలీస్ శాఖలో వీఆర్లో ఉన్న వివిధ విభాగాల సిబ్బందిని ట్రాఫిక్ నియంత్రణకు కేటాయించారు. దీంతో ప్రతి కూడలిలో సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. బస్టాండ్, మంగమూరు కూడలలో ప్రత్యేకంగా మైకులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలు తెలియజేస్తూ వాహనదారులంతా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర వాహనాలకు దారి ఇవ్వండి. పాదచారులు సిగ్నల్స్లను అనుసరించి ఒంగోలు నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసు వారి విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించవాలి. సిగ్నల్స్ను గమనించండి. ట్రాఫిక్ పాయింట్స్ వద్ద రెడ్ సిగ్నల్ పడినప్పుడు స్టాప్ లైన్ వద్ద ఆగవలెను. ఫ్రీ లెఫ్ట్ వెళ్లే వారికి దారి ఇవ్వవలెను. గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు మాత్రమే వెళ్ళవలెను.
ట్రాఫిక్ పాయింట్ వద్ద వాహనాలు నిలపరాదు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపరాదు. సీటు బెల్ట్ లేకుండా వాహనాలు నడపరాదు. మద్యం సేవించి వాహనాలు నడపరాదు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదు. పాదచారులు సిగ్నల్స్లను అనుసరించి తీవ్రమైన వేదనే నడపవలదు. సురక్షితమైన దూరాన్ని పాటించండి. గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు మాత్రమే వెళ్ళవలదు. ట్రాఫిక్ పాయింట్ వద్ద వాహనాలు నిలపరాదు. వాహనాలకు దారి ఇవ్వండి. పాదచారులు సిగ్నల్స్లను అనుసరించి ట్రాఫిక్ తెల్లవారుజామున 6 గంటలకే అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ కలెక్టర్ తమీం అన్సారియా నేరుగా అందజేశారు. ఆగస్టు 1వ తేదీ ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని కార్పొరేషన్ పరిధిలో కలెక్టర్ చేపట్టారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి నేరుగా పింఛన్ పంపిణీ చేశారు. వృద్ధుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్ నగదు ఏ అవసరాలకు వినియోగిస్తారనే సమాచారాన్ని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ ముస్లిం నాయకుడు స్వర్గీయ మహమ్మద్ రఫీ జయంతి కావటి రవి ఆధ్వర్యంలో బొమ్మరిల్లు అనాథాశ్రమంలో నిర్వహించారు. మహమ్మద్ రఫీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రఫీ పేద ముస్లింలకు ఎనలేని సేవలు అందించారని మేయర్ గంగాడ సుజాత అన్నారు. రఫీ మన మధ్య లేకపోయినా ప్రతి సంవత్సరం పిల్లలకు పండ్లు, పుస్తకాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న కావటి రవిని అభినందించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఓడా మాజీ చైర్మన్ సింగరాజు మీనాకుమారి, మాజీ కౌన్సిలర్ షేక్ జలీల్, బైరెడ్డి అరుణ, ముస్లిం నాయకులు షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. నా ఫోన్ పైన రఫీ బాయ్ యొక్క 57వ జన్మదిన సందర్భంగా వారి యొక్క ముఖ్య ఫ్రెండ్ అయినటువంటి కావేటి రవి గారి యొక్క ఆధ్వర్యంలో మన బొమ్మరిల్లులో ఈ పిల్లలందరికీ కూడా భోజన సదుపాయాలు, కేక్ కటింగు, అలాగే బుక్స్, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని మరి నా చేతుల మీదుగా ప్రారంభించేసినందుకు మొదటగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రఫీ చనిపోయి నేటికి అంటే 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా తన ఫ్రెండ్ అంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులనే చూసుకోలేని పిల్లలు ఉన్న ఈ రోజుల్లో తన ఫ్రెండ్ని మరి గుర్తుపెట్టుకొని తన చనిపోయినప్పుడు తన బర్త్డేని మరి చనిపోయిన దినాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మరి ఇలాగ అనాథ పిల్లల మధ్యలో అది జరుపుకోవడము, వాళ్ళకి ఏదో సహాయ కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఆ విషయంలో మరి మా అందరి తరఫున కూడా నేను కావేటి రవిని అభినందిస్తున్నాను. అందరికీ కూడా ఆదర్శంగా ఉండేటువంటి కావేటి రవిని నిజంగా అభినందించాలి. రఫీబాయ్ సంస్మరణార్థం తన పెద్దన్నగా భావించి కావటి రవి ప్రతి సంవత్సరం ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈ రోజుల్లో మేయర్ గారు చెప్పినట్టుగా
పెద్దలను గుర్తు చేసుకోవటమే కష్టమవుతుంది ఈ రోజుల్లో. తన సహచర్యంలో అయితేమి, తన అడుగుజాడల్లో అయితేమి, తన పెద్దన్నగా ముందు నడిపించిన రఫీబాయిని ఈ రోజుకి గుండెల్లో పెట్టుకుని ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం, అట్లాగే అభినందించదగ్గ విషయం కూడా. ఇది రవి ఎంతోమందికి ఆదర్శంగా చేస్తున్న కార్యక్రమం. మమ్మల్ని కూడా దీనిలో పాల్గొనేటట్టు చేయటం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు రవి ఎన్నో చేయాలని కూడా కోరుకుంటూ, గతంలో చెప్పినట్టుగా నేను బతుకున్నంత వరకు 4 కార్యక్రమాలు ఉంటాయి. జూన్ 7వ తేదీన నా అన్న అయినటువంటి కావటి వెంకటప్రసాద్ గారి వర్ధంతి కార్యక్రమం, అలాగే జూలై 31న నా గురువు నా బాస్ అయినటువంటి రఫీబాయ్ జన్మదినాన్ని పురస్కరించుకోని కార్యక్రమం, అలాగే ఒకే తల్లికి పుట్టకపోయినప్పుడు కూడా నన్ను అంతగా ఎక్కువగా ప్రేమగా చూసుకున్నటువంటి నా అన్న సింగరాజు వెంకటరావు గారి జన్మదినం వచ్చే నెల ఆగస్టు 20న, అలాగే సెప్టెంబర్ 27వ తేదీన మా నాన్నగారి వర్ధంతి కార్యక్రమం. ఈ 4 కార్యక్రమాలు నేను బతుకున్నంత వరకు కంటిన్యూషన్గా ఇదే బొమ్మరిల్లు ఆర్ఫనేజ్లో ప్రతి సంవత్సరం జరుగుతాయని కూడా ఇంకోసారి తెలియజేస్తూ, ఇంకా పేరున ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నగరపాలక సంస్థ సహాయక పట్టణ ప్రణాళిక అధికారి కె వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ సభ నిర్వహించారు. ఆయన సేవలను వక్తలు కొనియాడారు. అనంతరం వెంకటేశ్వర్ల దంపతులను మేయర్ గంగాడ సుజాత ఘనంగా సత్కరించారు. కమిషనర్ జస్వంతరావు, ఉప మేయర్లు వేమూరి సూర్యనారాయణ, వెల్లాటి మాధవరావు, కార్పొరేటర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. అయితే అసలు నెరవేరు ఏ మున్సిపాలిటీకి పోయినా, ఎక్కడ ఏ మున్సిపాలిటీలో, రాష్ట్రంలో ఏ మూల మున్సిపాలిటీలో ఉన్నా కానీ వారం ఇతను వచ్చిపోతాడే కానీ ఇతను 37 సంవత్సరాల సర్వీస్లో ఎవరిని కూడా వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయలేదు. త్యాగం చేసింది ఆయన కుటుంబం కోసం ఆయన ఎంతో త్యాగం చేశాడు. ముందు నుంచి ఆయన్ని చూస్తున్న వాళ్ళు నేను ఒకడిని. ఇతను బిల్డింగ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో నుంచే ఈ మున్సిపాలిటీలో పనిచేశాడు. కానీ ఏట్లో కూడా ఇద్దరు రావులేనా రా ముందుకు రండి, ముందు దండ, పెద్ద దండ. కార్యాలయం ఆవరణ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో టంగుటూరు మండలం అనంతపురం గ్రామంలో తపాలా శాఖలో నగదు గోల్మాల్ జరిగింది. ఖాతాదారుల నుంచి నగదు కట్టించుకొని సొంతానికి బీపీఎం సాయి శ్రీనివాస నాయక్ వాడుకున్నాడు. కొమ్ము సుందర్ సింగ్ సుమారు 30 లక్షల పైగా గోల్మాల్ జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులంతా పోస్టాఫీస్ కార్యాలయం వద్దకు చేరుకుని నగదు చెల్లించాలని వేడుకుంటున్నారు. ఒంగోలు సౌత్ సబ్ డివిజన్ ఇండియన్ పోస్ట్ ఆఫీసర్ కె రవికుమార్ రెడ్డి, సూపర్వైజర్ మిడసల రవికుమార్ విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని రవికుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి నెల కట్టినావా? వన్ వీక్ అనేది చెప్తున్నారంట. 1 వీక్ పోయింది. నువ్వన్నా ప్రజలు చెప్పండి నోట్లు అనుకుని ఆడకాడి ఈ పోస్టులో ఈ పని చేసేది పోస్టుడు చెట్లు పెట్టింది. చెప్పండి, మీరు చెప్పండి న్యాయం, మీరు చెప్పండి ఏం చేసేది న్యాయం. నెల పెంచిన నెల ఇప్పుడు కూడా చేసుకొచ్చా కడతా, ఇప్పుడు కూడా చేసుకొచ్చి కడతా. నేను బయటికి 4 వేలు చేసుకొచ్చా, ఇప్పుడు కూడా కడతా. పోయి 3 లక్షలు పడి ఇవి కూడా పోతాయి. నేను దాని కాదల్లా పని అంతేనాయి. 150 మంది పంపుతున్నాడు, కాచికొచ్చి కాదు 150 మంది. ఏమైనా చేస్తున్నాడు ఆధార్ కార్డు కూడా. మా ఊళ్ళో ఇంతవరకు
60 70 ఏళ్ళలో మా ఊళ్ళో ఇంత మోసం జరిగి మన టంగుటూరు మండలంలోనే అనంతపురం పోస్ట్ కొద్దిగా అవకతవకలు జరిగినాయని మన పబ్లిక్ కంప్లైంట్స్ వచ్చాయి. వాటి నిమిత్తం విచారణ వచ్చినాము. దీని గురించి విచారణ పూర్తి చేసిన తర్వాత ఎంత అయిందనేది లెక్క చేసి ప్రజలకు న్యాయం చేసేదానికి మా వంతు కృషిగా డిపార్ట్మెంట్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకొని ప్రజలకు న్యాయం చేస్తాం. ఎన్ని రోజుల క్రితం నుంచి వచ్చిన కంప్లైంట్లు? 2 days అయింది. 2 days నుంచి. ఎంతమంది బాధితులు ఉండొచ్చు సార్? అది ఇంకా ఎంక్వైరీలో పూర్తిగా తేరాలి. సుమారు బడ్జెట్ కూడా పూర్తిగా మనం అయితే ఇప్పుడు ఏం చెప్పలేము. సుమారుగా కూడా మనం ఎస్టిమేషన్ ఎలా పూర్తిగా ఇంకా అందరి అకౌంట్లు ఇంకా మాకు రాలేదు. వచ్చిన తర్వాత వాటన్నిటిని పరిశీలించి ఎర్రన మహాకవి రచించిన రామాయణం సాహిత్య ప్రియులకు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని ఇలపావులూరి శేషసల్ప సాయి అన్నారు. సృజన సాహిత్య సమావేశం అద్దంకి శ్రీ కమటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించారు. ఎర్రన రచించిన రామాయణం లభ్యమై ఉంటే వాల్మీకి రామాయణానికి సరితూగే రామాయణం తెలుగు సాహితీ ప్రియులకు అందుబాటులో ఉండేదని అన్నారు. కార్యక్రమంలో శతావధాని నారాయణ బాలసుబ్రహ్మణ్యం, లక్కరాజు శ్రీనివాసరావు, డాక్టర్ యు దేవపాలన, డివిఎం సత్యనారాయణ, పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి, గాడేపల్లి దివాకర దత్తు, పాలపర్తి జ్యోతిష్మతి తదితరులు పాల్గొన్నారు. అంటే సూర్య భగవానుడు ఉత్తరపు కొసను ప్రయాణం చేస్తే ఉత్తరాయణమని, దక్షిణపు కొస గుండా ప్రయాణం చేస్తే దక్షిణాయనమని అంటాం. ఆయనం అంటే ప్రయాణము అని అర్థం. రాముడే కాదు, సీతమ్మ కూడా ప్రయాణం చేసింది. సీతారాముడు ఇద్దరి ప్రయాణమే, వారి జీవన యానమే రామాయణం. ఈ రామాయణం పరమోన్నతమైనటువంటిది. వాల్మీకి మహర్షి రచించినటువంటి ఆది కావ్యం. ఈ ఆది కావ్యాన్ని మనకు అందించినటువంటి ది వాల్మీకి మహర్షి అయితే, ఈ వాల్మీకి మహర్షి రచించిన రామాయణం నుంచి అనేక మంది భారతీయ భాషా కవులు, అదేవిధంగా తెలుగు భాషా కవులు వారికి అవసరమైనంత మేరకు గ్రహించి తమకు నచ్చిన రీతిలో, తమ జాతి మెచ్చే రీతిలో చాలా గొప్పగా వారి వారి భాషల్లో రామాయణాన్ని అనువదించుకున్నారు. రాముడికి ఈయనకి సంబంధం ఉంది. రాముడు ఎలా అయితే తండ్రిని అమితంగా ప్రేమించేవాడో వీళ్ళు కూడా అలా తమ ప్రేమని నిరూపించుకున్నారు. గోనబుద్ధారెడ్డి గారు వాళ్ళ నాన్నటువంటి రంగనాథుని పేరు రామాయణానికి పెట్టి రంగనాథ రామాయణంగా పేరుగా ఇచ్చారు. అలానే గణపతి రెడ్డి గారు వాళ్ళ నాన్న పేరు మీద ఒక దేవాలయాన్ని స్థాపించి బుద్ధేశ్వరాలయంగా దాన్ని ప్రసిద్ధించాడు. ఈ విధంగా చంద్రుల మీద ఎంత ప్రేమ ఉందో రాముని యొక్క వారసత్వంగా వాళ్ళు కూడా మనకి చూపించారు. అటువంటి రామాయణాన్ని మనం ఎందుకు గౌరవించాలి అంటే, తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధికెక్కింది కాబట్టి. ఇక్కడ సంపూర్ణ రామాయణం రాసినప్పటికీ కూడా ఇది సంపూర్ణంగా లేకపోవడం వల్ల గోనబుద్ధారెడ్డి రాసినటువంటి రామాయణం తొలి తెలుగు కావ్యంగా ప్రసిద్ధికెక్కింది. అద్దంకి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో అలహరి వెంకట సుబ్బయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు రొటేరియన్ అలహరి హరిప్రసాద్ సౌజన్యంతో ఇందిరానగర్లోని అంగన్వాడీ కేంద్రానికి 30 స్టీల్ ప్లేట్లు, 30 గ్లాసులు, 4 కుర్చీలు అందజేశారు. కార్యక్రమంలో చుండూరి మురళీ సుధాకర్రావు, మల్లాది శ్రీనివాసరావు, చిన్ని మురళీకృష్ణ, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, సందిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చక్కగా ఉపయోగించుకొని విద్యార్థుల్ని బాగా ఎందువల్లంటే ఇక్కడ మీడియా పునాదే అటు ప్రాథమిక మన ప్రైవేట్ స్కూల్ కానీ హై స్కూల్ కానీ వాళ్ళ యొక్క మంచి ఉపయోగపడుతుంది అనమాట. చిన్న కార్యక్రమం చేశాను. దాని గురించి అంటే మా నాన్నగారు చనిపోయి 30 సంవత్సరాలు అవుతుందండి. అమ్మ 4లో చనిపోయారు. మా నాన్నగారికి నేను 10వ సంతానం. అంటే మా 11 మంది సంతానం, 10వ సంతానం. ఆయన థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సార్. క్లాప్స్ క్లాప్స్.
స్టాప్. మీకు బిస్కెట్లు కుర్చీలు ఇవన్నీ ఇచ్చారనమాట మీరు హరిబాబు గారు హరిప్రసాద్ గారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవటానికి. ధైర్యం ఒక్కటి చాలు ఏదైనా గెలిచి చూపించడానికి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.